పోలీసులంటే భయం లేదు, చట్టాలపై గౌరవం లేదు. జైలంటే అత్తారింటికి వెళ్ళి వచ్చినంత ఈజీగా వెళ్ళొస్తాడు. దొంగతనాలు, దోపిడీలు చేయడంలో సిద్ధహస్తుడు. ఒంటరి మహిళలపై దాడులు, అత్యాచారాలు చేయడంలో ఆరితేరాడు. పోలీసుల నుంచి తప్పించుకోవడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. అతనొక్కడే కాదుండోయ్, ఫ్యామిలీ మొత్తం దొంగతనాలు చేస్తూనే బతికేస్తోంది. ఇంతటి నేర చరిత్ర ఉన్న ఆ మోస్ట్ వాంటెడ్ నేరగాడిపై ఏకంగా 90కి పైగా కేసులున్నాయి. మరి ఎవరి నేరగాడు? దశాబ్దాలుగా పోలీసుల నుంచి ఎలా తప్పించుకుంటున్నాడు? అతను చేసిన నేరాలేంటి? ఒంటరి మహిళలు కనిపిస్తే వదలడు. వావి వరసలు అసలే పట్టించుకోడు. అత్యాచారాలు చేయడం, ఆపై ఉన్నదంతా దోచుకోవడం అతనికి అలవాటు. తాళం వేసిన ధనవంతుల ఇళ్లనే ఎంచుకుని మరీ దోపిడీలకు పాల్పడతాడు. దొంగతనాలు కాస్త బోర్ కొట్టిందా టోకుగా కిలోల కొద్దీ గంజాయి అమ్మి జల్సాలు చేస్తాడు. పోలీసులకు చిక్కడు, న్యాయస్థానాలకు దొరకడు. చోరీలు చేయడం అతనికి వారసత్వ విద్య. ఎందుకంటే వాళ్ల కుటుంబంలో అందరూ దొంగలే. వారి నుంచే అతను ఆ చోరకళ నేర్చుకున్నాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ మోస్ట్ వాంటెడ్ నేరగాడిగా ముద్రపడిన ఈ కేటుగాడిని శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు ప్రాణాలకు తెగించి మరీ పట్టుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని త్యాగరాజనగర్కు చెందిన ఎరుకల నాగేంద్ర కుటుంబం మొత్తం నేరాలకు పాల్పడి జీవిస్తుంటోంది. దశాబ్దాలుగా ఇంట్లో అందరూ దొంగతనాలు చేస్తూ దోపిడీలకు పాల్పడుతూ ఉంటారు. జైలుకు వెళ్లడం, తిరిగి రావడం వారికి మంచినీటి ప్రాయంగా మారింది. ఎరుకల కావడి నాగేంద్ర కూడా చిన్నప్పటినుంచే చోరీలు చేయడం నేర్చుకున్నాడు. ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు నగలు దోచుకోవడం, ఆపై అత్యాచారం చేయడం అతనికి అలవాటు. తాళం వేసిన ధనికుల ఇళ్ల వద్ద రెక్కి నిర్వహించి రాత్రి వేళల్లో దోచుకునేవాడు. అనేకసార్లు పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లినా బెయిలుపై బయటకు వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడేవాడు. మొత్తం 90కి పైగా కేసుల్లో నాగేంద్ర నిందితుడిగా ఉన్నాడు. హిందూపురంలో గత ఏడాది ఇంటి బయట నిద్రిస్తున్న అత్తాకోడలిపై అత్యాచారం చేసి నాగేంద్ర నగలు దోచుకెళ్లాడు. ఈ కేసులో పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చినా బుద్ధి మార్చుకోలేదు. అనుచరులను ఏర్పాటు చేసుకుని గంజాయితో పాటు కర్ణాటకలో మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నాడు. పాత కేసుల్లో కోర్టు ముందు హాజరుపరచాలన్న న్యాయమూర్తి ఆదేశాలతో పోలీసులు అతడి కదలికలపై నిఘా పెట్టి టేకులోడ్ వద్ద పట్టుకునేందుకు యత్నించగా పోలీసులపైనే కత్తితో దాడికి తెగబడ్డాడు. కానిస్టేబుల్ రవిపై దాడి చేయడమేగాక సీఐ పొట్టలో కత్తితో పొడిచాడు. దీంతో సీఐ గాలిలోకి ఓ రౌండ్ కాల్పులు జరిపినా ఆగకపోవడంతో ప్రాణరక్షణ కోసం నిందితుడి కాలిపై కాల్చడంతో నాగేంద్ర అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. టువర్డ్స్ చిలుముత్తూరు వైపు వెళ్తున్నాడు మోటార్ బైక్ లో అంటే వెంటనే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఇతర కానిస్టేబుల్స్ ని ఇమీడియట్ గా వాళ్ళని వెంబడించడం జరిగింది. చిలుముత్తూరు ఎస్ఐ యొక్క వెహికల్ చూసి ఇమీడియట్ గా తను నడుపుతున్నటువంటి మోటార్ బైక్ ని కిందికి పడేసి ఇమీడియట్ గా పక్కన ఉన్నటువంటి అడవిలోకి దూకి పారిపోవడానికి పారిపోయింది. వెంబడిస్తున్నటువంటి ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా మరియు ఎస్ఐతో కలిపి అతని అడవిలో కొంచెం దూరం వరకు వెళ్ళారు. అతని దగ్గర ఉన్నటువంటి కత్తి తీసుకొని రవి అనే అతని పైన అటాక్ చేయడం జరిగింది. అప్పటికి నేను అక్కడికి రీచ్ అయ్యాను. ఇమీడియట్ గా అడవిలో సర్చ్ చేయడం స్టార్ట్ చేసి అతను బుషెస్ మధ్యలో నుంచి ఒకసారిగా నన్ను చూసి నా పైన అటాక్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా నేను చెప్పాను, దయచేసి నువ్వు లొంగిపో వద్దు అని చెప్తే కూడా అతను వినలేదు. అతను ఎప్పుడైతే అతను అటాక్ చేసే సమయంలో నేను తప్పించుకునే దీనిలో కిందకి పడ్డాను. రెండోసారి అతను అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఇమీడియట్ గా నా దగ్గర ఉన్నటువంటి వెపన్తో గాల్లోకి ఒక రౌండ్ చెప్పినప్పుడు అతను భయపడలేదు. సెకండ్ రౌండ్ నేను అతని యొక్క మోకాలు కొట్టడం జరిగింది. సో
అప్పుడు అతను కింద పడి అతని దగ్గర నుంచి నార్మల్ యాక్షన్ కోసం నేను ఆ ఎంతల సెకండ్ రౌండ్ మోకాల్లో పెట్టి నేను అక్కడి నుంచి తప్పించుకొని పడి రాలేదు. కరుడుగట్టిన నేరగాడు చేతిలో గాయపడిన పోలీసులిద్దరికీ ఆసుపత్రిలో చికిత్స అందించారు. నాగేంద్రకు శస్త్రచికిత్స చేసి కాలిలో ఉన్న బుల్లెట్ తొలగించారు. ఈ వ్యక్తి పైన కంబైన్డ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో దాదాపు 43 కేసులు ఉన్నాయి. సో దీని ముందు కూడా డకాయిటీ, రాబరీ కేసెస్ అన్ని ఉన్నాయి. రిమైనింగ్ ప్రాపర్టీ అఫెన్సెస్, ఈవెన్ కర్ణాటక స్టేట్ లో కూడా ఆల్మోస్ట్ ఒక 18 to 20 కేసెస్ ఉన్నాయి. అన్ని కలిపి దాదాపు 65 to 70 కేసు ఉంది. మన సిఐ ఆంజనేయులు అండ్ టీము వాడిని పట్టుకున్నప్పుడు సిఐ ఆంజనేయుల పైన కూడా తిరగబట్టడము, నైఫ్ లో వాళ్ళ పైన అటాక్ చేయడం అనేది జరిగింది. తర్వాత తప్పని పరిస్థితిలో మన సిఐ ఆంజనేయులు గారు మనం ఫైర్ చేయాల్సి వచ్చింది వాళ్ళ పైన. సో మనం ఒక రౌండ్ నీ పైన కొట్టి వాళ్ళని ఇక్కడ హాస్పిటల్కి తీసుకుని వచ్చి రావడం జరిగింది. ఇలాంటి కరుడుగట్టిన నేరగాడికి బెయిల్ ఇవ్వకుండా కఠిన శిక్ష విధిస్తేనే నేరాలు అదుపులోకొస్తాయని ప్రజలంటున్నారు.